బాచుపల్లి ఫ్లైఓవర్ నిర్మాణం ముమ్మాటికి బీఆర్ఎస్ ఘనతే అని ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు. బీఆర్ఎస్ హయాంలో శంకుస్థాపన చేసిన పనులకే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభోత్సవాలు చేస్తోందని ఆరోపించారు. బాచుపల్లి చౌరస్తాలో నూతనంగా ప్రజలకు అందుబాటులోకి వచ్చిన ఫ్లైఓవర్ ను కేపీ వివేకానంద పరిశీలించారు. ప్రభుత్వంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజల పక్షాన కొట్లాడేది బీఆర్ఎస్ పార్టీని అని చెప్పారు. సుచిత్ర కొంపల్లి ఫ్లైఓవర్ పనులను ఇప్పటి వరకు పూర్తి చేయలేదని కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే ఫోర్త్ సిటీని తెరపైకి తెచ్చారని కేపీ వివేకానంద ఆరోపించారు. మరి కేసీఆర్ గారి హయాంలో అప్పుడు ఉన్నటువంటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గారి యొక్క సహాయ సహకారాలతో మరి బాచుపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి ట్రాఫిక్ నియంత్రణ గురించై ఇక్కడ ఫ్లైఓవర్ తో పాటు మరి షంబిపూర్ మల్లంపేటలో ఔటర్ రింగ్ రోడ్ పైన ఎగ్జిట్ ఎంట్రీతో పాటు మరి బోరంపేట వరకు కూడా రోడ్ ఎక్స్టెన్షన్ పని ఆ రోజు సుమారు 205 కోట్ల రూపాయలతోని శంకుస్థాపన చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. మరి ఈ ఒక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత అన్ని కూడా కేసీఆర్ గారి ప్రభుత్వంలో ప్రారంభించినటువంటి పనులనే పూర్తి చేసుకుంటూ ప్రారంభోత్సవాలు చేస్తున్నారు తప్ప వీరొచ్చి ఈ ప్రభుత్వం వచ్చి కొత్తగా చేసిన పని ఒకటి కూడా లేదని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. నాయకత్వం